మన ప్రభువు మహాఘనుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు శుభములు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. మీలో కొంతమంది ఎంతో మంచి మనసుతో ఈ పరిచర్యను బలపరుస్తున్నారు. అందును బట్టి దేవుడు మిమ్మును, మీ బిడ్డలను, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 28వ వచనము. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించియున్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నీకు బలము కలుగజేయబోచున్నాడు. దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఒకవేళ నువ్వు బలహీన స్థితిలో ఉన్నావేమో, తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు, బలపరుస్తాడు. ధైర్యముగా ఉండు, నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దిగులు పడవద్దు, నీ దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ధైర్యంగా ఉండు, నీ దేవుడు నిన్ను అన్ని విషయాలలో హెచ్చిస్తాడు. ఆయన నిన్ను విడువని దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నీకు బలాన్ని కలుగజేశాను అంటున్నాడు. బలం అంటే ఏమిటి? శారీరక బలమా? కాదు, నీ ఆత్మకు బలం. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసింది ఎవరిని అంటే, తన ప్రియ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని. ఆయనే నీకు బలం. ఆయన నశించిపోవచ్చున్న ప్రతి ఒక్కరికి బలం. బలహీనులకు బలం, శక్తిహీనులకు శక్తినిచ్చే దేవుడు ఆయనే. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు ఆయనే. బీదలను పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి అధికారుల పక్కన కూర్చుండబెట్టువాడు ఆయనే. నశించిపోవచ్చున్న దాన్ని వెతకి రక్షించడానికి వచ్చియున్నది ఆయనే. సాతాను అధికారం అంతటి మీద నీకు బలాన్ని ఇవ్వగలిగేది, అధికారాన్ని ఇవ్వగలిగేది ఆయనే. నిన్ను స్వస్థపరచు యెహోవా ఆయనే. ఆ బలము మహాజ్ఞానముతో, ఒక ప్రణాళికతో ఏర్పాటు చేయబడిన బలము. సాధారణమైనది కాదు, సులువైనది కాదు. మహాజ్ఞానముతోనూ, అధికారముతోనూ, ప్రణాళికతోనూ ఏర్పాటు చేయబడిన బలము. ఎవరి కొరకు ఈ బలము అంటే, బలహీనులైన వారి కొరకు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, నువ్వు దిగులు పడొద్దు. ఎందు విషయంలో కూడా నువ్వు కృంగిపోవద్దు. నీ దేవుడు జీవము గల దేవుడు. నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రతి సమస్యలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రతి సమయంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఒంటరివి కాదు, నువ్వు ఏకాకివి కాదు. నీ కుటుంబ సమస్యలు నిన్ను నిద్రపోనివ్వట్లేదు. నీ మీద ఉన్న శత్రువులు నిన్ను నిద్ర పోనివ్వట్లేదు. నీకున్న కష్టాలు నీకు నిద్ర పట్టనివ్వట్లేదు. చాలామంది జీవితంలో ఏదో ఒక ఆందోళనగా ఉంది. సైతాను పన్నాగమే. కానీ నీ దేవుడు నీకుండగా నీకు దిగులు అవసరం లేదు. నీ దేవుడే నీకు బలం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన బలం. దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ ఎంతో గొప్పది. ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన వారికంటే ధన్యులు ఇంకొకరు ఎవరూ లేరు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే కదా నా తల్లియు, నా సహోదరియు అని ప్రభు అన్నాడు.
దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ మాటలు విని వాటిని గైకొని వాటి చొప్పున చేయువాడు ఎంతో ధన్యుడు అని అన్నాడు ప్రభువు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పుచున్న మాటలు చెవిగల్ల వారికి అర్థమగునుగాక, ఆత్మీయులకు అర్థమగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తే నీ బలము, నీ ఆధారము, నీ కేడెము, నీ శృంగము, నీ దుర్గము, నీ బలము. సహోదరి సహోదరుడా, నువ్వు ఎప్పటికీ బలహీనుడవు కానే కాదు. నువ్వు ఎప్పటికీ కూడా ఒంటరివి కాదు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, అండగా ఉంటాడు. ఆయన పరిచర్య ధర్మాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకొరకు తెలుసా? సంఘము క్షేమముగా ఉండాలని, అభివృద్ధి చెందాలని, సంఘము క్షేమముగా అభివృద్ధి చెందుతూ విస్తరించాలని పరిచర్య ధర్మాన్ని ఏర్పాటు చేశాడు. సేవకులను ఏర్పాటు చేశాడు. దేవుని వాక్యాన్ని నీ యొద్దకు తీసుకొచ్చుటకు, నీ కొరకు ప్రార్థించుటకు, కృంగిన వేళలో నిన్ను లేవనెత్తుటకు, నీకు ధైర్యాన్ని ఇచ్చుటకు. అదే సేవకులు లేకపోతే నీ మాట వినేవారెవరు? ప్రార్థనాపరులు లేకపోతే నీ కష్టం గురించి ప్రార్థించేవారెవరు? ఎవ్వరూ లేరు. అందుకని ప్రభువుకి తెలుసు, నీ మాట వినేవాళ్ళు, నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు, నిన్ను ప్రేమించేవాళ్ళు, నిజంగా ప్రేమించేవాళ్ళు, నిస్వార్థంగా ప్రేమించేవాళ్ళు, నీ కొరకు దేవుణ్ణి వేడుకునేవాళ్ళు నీకు కావాలని దేవుడికి తెలుసు. అందుకే దేవుడు పరిచర్య ధర్మాన్ని ఏర్పాటు చేశాడు. అది బలం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము అని ఇక్కడ ఒక మాట వినబడుతుంది. దేవుడు ఏం చేశాడు? మన కొరకు పరిచర్యను ఏర్పాటు చేశాడు. తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించాడు. ఈ రెండు విషయాలలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు తాను చెయ్యవలసింది చేశాడు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు కర్తయగు అధిపతి, బలవంతుడగు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మహాజ్ఞాని అయి ఉన్నాడు, మహాజ్ఞానమై ఉన్నాడు. అందుకనే ఆ బలవంతుడైన దేవుడు తాను చెయ్యవలసింది తాను చేశాడు. తను రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. నీ కొరకు చెయ్యాల్సిందంతా చేశాడు. ఇప్పుడు చెయ్యాల్సింది నీ చేతిలో ఉంది. సంఘాన్ని బలపరచాలి, సేవను బలపరచాలి, ప్రార్థించే వారిని పురికొల్పాలి. దున్నుతున్న ఎద్దుకు చిక్కము పెట్టకూడదు. సేవకులను నిష్ఠూర పెట్టకూడదు. సేవకుల బాగోగులు చూసుకోగలగాలి. ఎందుకంటే లోకం బాగుండాలంటే సేవకులు క్షేమంగా ఉండాలి. సేవకులు ఎంత క్షేమంగా ఉంటే దేవుని రాజ్యం అంత బలంగా కట్టబడుతుంది. సేవకుడు దేవుని యొక్క నోటి బోరగా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఒక మార్గముగా, సత్యముగా, జీవముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మార్గంలో నడుచుకోవడం ధన్యత. నిత్య జీవాన్ని చేరుకోవాలంటే ఇంకొక మార్గం లేదు. దేవుడు ఏర్పాటు చేసిన ఆ ఏర్పాటులో బలము దాగి ఉంది, జ్ఞానము దాగి ఉంది, ఆలోచన ఎంతో ఉంది, ప్రణాళిక ఎంతో ఉంది, ఏర్పాటు ఎంతో ఉంది. పరలోకానికి నడిపించేది ఆయన ఏర్పాటులో ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గమే. అదే మనకి బలం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, దేవా, స్తోత్రాలు. నువ్వే మా బలం, నువ్వే మా బలగం, నువ్వే మాకు సమస్తమై ఉన్నావు తండ్రి. దేవా, నీ రెక్కల చాటున దాచండి.
నీ రెక్కల నీడలో క్షేమాన్ని కలుగజేయండి. తండ్రి, మాకంటే ముందుగా మీరుండండి. మా వెనక, మా ముందు, మా ప్రక్కల మీరుండండి దేవా. మీరుంటేనే మాకు క్షేమం. మీరు ఏర్పాటు చేసిన బలము ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరు ఏర్పాటు చేసిన బలము, పరిచర్య. దేవా, నీకు వందనాలు. నీ కృపలోనే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని. నువ్వు చేయాల్సింది నువ్వు చేసావు, మేం చేయాల్సింది మేం చేయాలి. అందుకు మమ్మల్ని సిద్ధపరిచి బలపరచుమని దేవా. అంతేకాకుండా పరిచర్యను ప్రేమిస్తున్న వారిని, దైవజనులను గౌరవిస్తున్న వారిని ఆశీర్వదించి దీవించండి. పరలోకమందు గొప్ప ప్రతిఫలములు వారికి కలుగు చేయండి. మీ కృపా కనికరము తండ్రి, ఈ వాక్యము విశ్వాసంతో విన్న ప్రతి బిడ్డ మీద, వారి కుటుంబాల మీద నిండుగా మెండుగా ఉంచమని, 30 అంతలు 60 అంతలు 100 అంతలు ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.